పాడిన ఒకే ఒక సందర్భం ఇదిగోండి. ఒకే ఒక సందర్భం కాదు, ముందుగా ఫస్ట్ టైం బైబిల్ రికార్డింగ్లో దేవుడైన యెహోవా పాట పాడిన సందర్భం ఇదే. చూసారా 22వ వచనం. ఆ అమ్మాయి, ఆ స్త్రీ, ఎలాగైతే నేను బ్రతకడం ఎందుకని ఈ విషయం యెహోవాను అడుగు వెళ్ళాను. అప్పుడు యెహోవా ఆమెతో ఇట్లనెను, హైఫెన్, ఆ తర్వాత ఏముంది? ప్రభు మాట్లాడిన మాటలు, ప్రభు ఇచ్చిన రిప్లై. అది ఎలా ప్రింట్ చేశారో చూసారా బైబిల్లో? అది ప్రోజ్ కాదు, ఆ స్టైల్ని పోయిటికల్ స్టైల్, పోయిటరీ అంటారు. సో పద్య భాగం బైబిల్లో ఎలా ప్రింట్ చేస్తారో గ్రామర్లో, అలాగే ఈ మాటలు ప్రింట్ చేశారు అంటే అది పోయిటికల్ లిటరేచర్. సో దేవుడు పాట పాడి రిప్లై ఇచ్చాడు. సో దేవుడు పాట పాడాడంటే, న్యూ టెస్ట్మెంట్లో యేసుప్రభు పాటలు పాడిన సందర్భం ఉంది. మరి ఇక్కడ యెహోవా పాట పాడడం చాలా వింత. అది కూడా ఆది కాండంలో. సో చాలామంది దాన్ని చూడరు, కానీ ఈ సందర్భంలో మనం గుర్తు చేసుకుందాం. దేవుడు పాట పాడాడు. ఇంతకీ పాటలో ఉన్న మూడ్ ఏంటి? ఒక వ్యక్తి సాధారణంగా పాట పాడితే ఆ పాటలో ఉన్న మూడ్, ఎమోషన్ ఏంటి అంటే సంతోషం, జాయ్. ఇక్కడ దేవుడు 23వ వచనంలో ఆ పాట చూస్తే ఆయన మూడు చాలా సంతోషం. ఆ పైన ఉన్నారు మరి కొంతమంది, వాళ్ళ కూడా మూడు కూడా చూద్దాం. చూడండి 21వ వచనం. ఇస్సాకు భార్య గొడ్రాలు గనుక అతడు ఆమె విషయమై యెహోవాను వేడుకున్నాడు. ఈ స్టేట్మెంట్లో ఇస్సాకు యొక్క ఎమోషన్ ఏమై ఉంటుంది? ఏమనుకుంటారు? ఖచ్చితంగా బాధ. తన భార్య గొడ్రాలు, మరి భర్తకి ఎలా ఉంటుంది? ఖచ్చితంగా బాధ. సో భర్త యొక్క ఎమోషను కొంత బాధ కాబట్టి దేవుని దగ్గరికి వెళ్ళి వేడుకున్నాడు. యెహోవా అతని ప్రార్థనను వినెను గనుక అతని భార్య అయిన రెబ్కా గర్భవతి ఆయను. ఇప్పుడు 22వ వచనం. ఆమె గర్భంలో శిశువులు ఒకరితో ఒకడు పెనుగులాడి. ఈ వర్బ్ లో ఉన్న వారిద్దరి ఎమోషన్ ఏమై ఉంటుంది? గర్భంలో ఉన్న శిశువు ఖచ్చితంగా కోపం. పోటీతత్వం బట్టి, అదే పోటీతత్వం అనేది ఎమోషన్ కాదు. సో దాంట్లో నుంచి వాళ్ళిద్దరికి ఏమొచ్చిందంటే కోపం బయటకు వచ్చిన తర్వాత కూడా అదే చూస్తాం అనుకోండి వాళ్ళ జీవితాల్లో. సో ఆయనకి, తండ్రికి బాధ ఉంటే ఈ పిల్లలకి కోపం, పోటీతత్వం. ఇప్పుడు వాళ్ళ మదర్కి ఏముందో చూద్దాం. 22వ వచనం. వాళ్ళిద్దరూ ఒకరితో ఒకరు గర్భంలో పెనుగులాడారు కాబట్టి ఇద్దరు ట్విన్స్ తల్లి కడుపులో ఉన్నారు. మరి ఒక పిల్లలుండి కడుపులో ఉన్న పట్టలో ఉన్న పిల్లలు తంతుంటేనే తల్లికి చిన్న చిన్న ఉన్నప్పుడు ఒక రకంగా ఉంటుంది, కానీ ఇద్దరు కడుపులో ఉండి ఫైటింగ్ చేస్తున్నారు. సో ఇప్పుడు ఆ తల్లికి నొప్పితో పాటు 2 రకాల భయాలు. ఒకటి తన ప్రాణం గురించి భయం, ఇంకొకటి వీళ్ళు కడుపులో ఉన్నప్పుడే ఫైట్లు చేస్తున్నారు. ఇలాగా బయటకు వచ్చాక అసలు ఏముంటుంది, ఎలా ఉంటుంది పరిస్థితి? అసలు ఈ మాత్రం దానికి నేను ఎందుకు బతుకుండి నన్ను చంపే ప్రభు ఏంటో. మరి ఆమెకున్న విరక్తి ఇప్పుడు దేవునికి వెళ్ళి ఏమని ప్రార్థన చేస్తుంది? 22వ వచనం. ఎలాగైతే నేను బ్రతుకుట ఎందుకు అని యెహోవాను అడుగు వెళ్ళింది. ఈ స్టేట్మెంట్లో మొదటి విషయం, ఎలా అయితే నేను బ్రతకడం ఎందుకు అనేది ఆమె లోపలికి వచ్చిన ఆలోచన లేక ఫీలింగ్ అయితే దాంట్లో ఏముంది? ఆ ఎమోషన్ ఏమంటారు? మొదటిది వాళ్ళ ఆయన బాధ, ఫ్రస్ట్రేషన్. ఈమెది భయం కూడా ఉంది, విరక్తి కూడా ఉంది, ఆందోళన ఉంది. ఫ్యూచర్ ఏంటో, వీళ్ళు ఎలా ఉన్నారు, నా ప్రాణం మీదకి ఏం తీసుకొస్తారు? కడుపులో ఉన్న పిల్లలు ఎలా ఉంటే మరీ ఘోరంగా నా ప్రాణం మీదకి ఏం తీసుకొస్తారు? ఒకవేళ బయటకు వచ్చారనుకోండి, వాళ్ళ ఫ్యూచర్ ఎలా ఉంటుంది అనేది భయం, ఆందోళన,
విరక్తి ఇలాంటివన్నీ ఉన్నాయి. ఫ్యామిలీలో చూసారా ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్క ఎమోషనల్ పేరెంట్స్ ఫ్యామిలీలో ప్రాబ్లం ఉంది. బట్ దేవుడైతే ఆ ఫ్యామిలీలో ఉన్న విషయాన్ని బట్టి హీ ఈజ్ జాయ్. దేవుడు సంతోషం. దేవుడు సంతోషంగా ఉన్నానని చెప్పడానికి ఆయన పాటలో పెట్టాడు మెసేజ్, ఈ టెక్స్ట్. మేము టెన్షన్ పడుతుంటే బాధలో ఉంటే మా పిల్లలు ఏమో ఫైటింగ్లు చేస్తుంటే దేవుడు ఏంటి సంతోషిస్తున్నాడంటే యా, బికాస్ హీ నోస్ ద ఫ్యూచర్ సిన్స్ వీ డోంట్ నో. పరిస్థితులు ఉన్నారా? నో. నేను చెప్తున్నాను చూడండి, ఫ్యూచర్ ఎరిగిన వాడిగా, ఫ్యూచర్ని ప్లాన్ చేసేవాడిగా నేను చెప్తున్నాను, మీరు సంతోషించండి. ఈ టెక్స్ట్లో అతి ప్రాముఖ్యమైన విషయం ఏంటో తెలుసండి. ఎందుకు వెళ్తాం? 22వ వచనం సెకండ్ లైన్లో ఈ విషయమై యెహోవాను అడుగవెళ్ళెను. యెహోవాని ఈ భార్య రెబ్కా కడుపులో ఉన్న పిల్లలు ఎలా ఉన్నారంటే ఎవరితో వెళ్ళి అడుగుతుంది? హస్బెండ్ ఏం చేయగలరు కదా, హస్బెండ్ చెప్పుకోవచ్చు ఎలా ఉన్న పరిస్థితి పిల్లలు ఇద్దరండి, చెప్పుకోవచ్చు పిల్లలు ఎలా ఉన్నారు. కానీ ఎవరు ఆపగలరు వాళ్ళిద్దరిని? లేకపోతే ఎవరు ఏం చెప్తారని? యెహోవాను అడగడానికి వెళ్ళిందంటే ఆమెకున్న విశ్వాసం గురించి ఏమంటారు ఇప్పుడు చెప్పండి? ఎనీ కామెంట్, ఎనీ అబ్జర్వేషన్, ఎనీ ఇన్సైట్? ఈ పిల్లలిద్దరిని ఇచ్చింది యెహోవా అనే విశ్వాసం లేకపోతే యెహోవాను అడుగుతామని ఎందుకు అనుకుంటారు? దీన్ని బట్టి ఇప్పుడు మనం ఆలోచించాలి. ఇప్పుడు పై వచనాలు చూస్తే, పై వచనాలు 19 వచనాలు 20. ఇస్సాకు పద్దనరాములో నివసించు సిరియా వాడైన బెతుయేలు కుమార్తెను సిరియా వాడైన లాబాను సహోదరి అయిన రెబ్కా ఈ అబ్బాయికి పెళ్లి కూతురుగా తీసుకొచ్చారు ఇస్సాక్కి. సో ఇందులో ఏముందో తెలుసా? ఈ అమ్మాయి ఉంది అంతకుముందు సిరియా దేశస్తురాలు. ఈ అమ్మాయికి ఆల్రెడీ వేరే అదర్ గాడ్స్ ఉన్నారు. షీ బిలాంగ్స్ పరిశుద్ధ దేవుడైన యెహోవా ఎవరో తెలియదు. ఇంకో విషయం తెలుసు కదా, ఈ తండ్రి ఇంటి నుంచి నేర్చుకునే ఆ దేవతల బొమ్మలు యాకోబు, అంటే వీళ్ళ అబ్బాయి యాకోబు ఉన్నాడు కదా, యాకోబు భార్య కూడా ఇదే ఇంటి నుంచి వస్తుంది, వాళ్ళ అన్నింటి నుంచి వస్తుంది. రెబ్కా వాళ్ళ అన్నయ్య ఉన్నాడే ఎవరు? లాబాను. ఈ లాబాను పుట్టిన పిల్లలే, 2 ఆడపిల్లలే ఈ అమ్మాయికి పుట్టిన కొడుక్కి భార్యలు అవుతారు కదా, యాకోబు భార్యలు. లాబాను దగ్గర నుంచి యాకోబు వెళ్ళిపోతున్నప్పుడు ఈ 2 పిల్లలు ఏం చేస్తారంటే, 2 కాదు ఓన్లీ రేచల్ మాత్రం గృహదేవతలను తెచ్చుకుంటారు. అంటే ఆ బ్యాగ్లో గృహదేవతలను తెచ్చుకుంటారు. నువ్వు నా కూతుర్ని పిల్లల్ని తీసుకెళ్ళిపోయి నా దేవతలను ఎందుకు తీసుకెళ్ళిపోతామని గొడవాడతాడు యాకోబుతో. మీ దేవతలు నాకు ఎందుకు కావాలి ఎత్తుకొని అంటాడు. అప్పుడేమో ఈవిడి ఆ దేవతల బొమ్మలు దాచేస్తుంది. సో ఇప్పుడు ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే, బెతుయేలు ఇంటికి గృహదేవతలు ఉన్నారు, ఏవో బొమ్మలు, విగ్రహాలు. యెహోవా ఎవరో ఎరిగి ఉంటే ఈ బొమ్మలు బిజినెస్ ఉండదుగా, విగ్రహాలు బిజినెస్ ఉండదుగా. దేవుడైన యెహోవా గురించి ఏమైనా అవగాహన ఉంటే ఇంకో రకంగా ఉండేది కదా. కానీ సో ఈ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన రెబ్కాకి దేవుడైన యెహోవా వలన పిల్లలు కలిగారు. ఆ పిల్లల దగ్గర ఏదైనా ప్రాబ్లం వస్తే, వాళ్ళ పిల్లలకి ఏదైనా సమస్య వస్తే యెహోవాకి వెళ్ళి అడగాలి. ఈ పిల్లకి ఎప్పుడు తెలుసు అంటే, పెళ్ళికి ముందు తెలియదు, పెళ్ళి తర్వాతే తన భర్త యొక్క బాధ్యత ఏంటో అర్థమైందా? ఏమర్థమవుతుంది? భర్త యొక్క బాధ్యత. లేక ఒకవేళ దేవుడైన యెహోవా ఎవరికి తెలుసో భార్య భర్తల్లో ఒకరి బాధ్యత ఏంటంటే ఇంకొకరికి చెప్పాలి సత్యం. ఏంటి మేము చెప్తున్నాం యేసుక్రీస్తు గురించి, ఎవరు నమ్మారని అనుకుంటున్నారేమో. అది లైఫ్ స్టైల్లో ఉండాలి. ఒక్క మాటతో పని జరిగిపోదు. మన నోట ఉన్న దేవుడు ఇదిగో ఈయనే ఎంతగా మనల్ని ప్రేమిస్తున్నాడని, ఆయన మరణము పునరుత్థానము మన రక్షణ కోసం ఏం చేశాడో ప్రభు గురించి చెప్తే
ఎవరు ఎందుకు వినటం లేదు, నమ్మట్లేదంటే వీఆర్ నాట్ దట్ లవింగ్. మనం చెప్తున్న వాళ్ళకి ఇది మాటలతో జరిగిపోయే పని కాదు. మనం చెప్తున్న మాట వాళ్ళు బాగా ఆలోచించి విశ్వసించాలంటే వాళ్ళ ముందు మనం చాలా ప్రత్యేకంగా జీవించాలి. మన లైఫ్ స్టైల్ వెరీ అబ్జెక్షనబుల్గా ఉండి మనం చెప్పే మాట నమ్మడం బాగుంటే ఎవరు నమ్ముతారు? మన లైఫ్ స్టైల్ కూడా చాలా ప్రత్యేకంగా అట్రాక్టివ్గా అది అరే ఇలాంటి వాడు ఒక మాట చెప్పాడంటే ఆలోచించాల్సిందే అన్నట్టు ఉండాలి. కానీ నువ్వు నీ బతుకు నువ్వు చెప్పావంటే నేను నమ్మను, నువ్వెంత బాగా ఏడుస్తావు, ఇంక మేము నీ చెప్పిన మాట నమ్మి మేమేదో పెద్ద బాగుపడిపోతాం. ఈజీగా పీపుల్ మనం చెప్పే అద్భుతమైన వాళ్ళ జీవితానికి ఎంతో ఆశీర్వాదకరమైన మాట ప్రభువైన యేసుక్రీస్తు ప్రేమ గురించి చెప్పడానికి. బట్ ఎందుకు పీపుల్ మనం చెప్పే మాటలు వినరు అంటే మన మీద వాళ్ళకి మంచి అభిప్రాయం లేదు కాబట్టి మనం చెప్పే మాట కూడా వేస్ట్ అయిపోతుంది. సో మనకి చాలా పెద్ద పని ఉంది. ప్రభు ప్రేమించే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. వాళ్ళని ప్రభు దగ్గరికి తీసుకొచ్చేటట్లు మనం ఇతరుల ముందు మంచి సాక్ష్యం, నడవడిక, భాష, మాటలు, ఎమోషన్స్ జాగ్రత్త కాపాడుకోవాలి. ఇది చాలా బాధ్యత కూడిన పని. అండ్ ఇప్పుడు సో ఈ వాక్య భాగంలో ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే ఇస్సాకుకి ఆ అమ్మాయిని తీసుకొచ్చి పెళ్లి చేశారు కరెక్టే, కానీ మరి ఆ అమ్మాయి ప్రభువుని నమ్ముకుందా? ఎందుకు? మోషే భార్య ఉంది, ఆ అమ్మాయి ప్రభువుని నమ్ముకుందా? మోషే భార్య ఉంది, పిల్లలు కన్నారు, మరి మోషే భార్య ప్రభువుని నమ్ముకుందా అంటే ఆమె కూడా వేరే దేశస్తురాలు. ఆమెకి వాళ్ళ నాన్నగారు దేశంలో ప్రీస్ట్, వాళ్ళ నాన్నగారు దేశంలో ప్రీస్ట్. ఏం పేరు? ఆయన పేరు ఇత్రో. మరి ఆ దేశానికి ప్రీస్ట్ ఆయన, తన కుమార్తె, మరి ఆమె యొక్క మతం, దేవుడు విశ్వాసం కూడా వేరే. నిజమైన దేవుడే నీకో తెలియదు అంట. ఇప్పుడు ఆమెను పెళ్లి చేసుకొని మోసే వచ్చాడు. మరి వాళ్ళ పరిస్థితి ఏంటి? సేమ్. తన జీవితంలో కూడా ఈమె దేవుణ్ణి ఎలా తెలుసుకొని ఎలా ఉంటుందంటే అక్కడ ఎమోషన్, మరి అవన్నీ చెప్తే బాగుంటుంది. కానీ ముందంతా చాలా పైకి పడతాను. ఒకనొక టైంలో దేవుడే నీకో వాళ్ళ జీవితంలో వచ్చినప్పుడు చూసినప్పుడు అప్పుడు ఆ భార్య మాట అంటుంది, ఇదిగో ఇక్కడి నుంచి ఇవే నా రక్త సంబంధమైన పెనిమిటివి అని అంటారు. ఎప్పుడు ఆ సున్నతి జరిగింది, దేవుడే నీకో మోషేని చంపడానికి వస్తారే అక్కడ. దీంటిది చాలా ఎక్కువ విషయాలు ఉంటాయి, బట్ కట్ షార్ట్. అది నిర్మకాండం 4లో ఉంటుంది. ఇదివండి మాట వినండి. ఇప్పుడు ఈ సున్నతిని బట్టి నీవు నాకు రక్త సంబంధమైన పెనిమిటివైతివి అని ఆ స్త్రీ అంది. ఒకసారి కాదు, 2 సార్లు అంది అదే చిన్న ప్యాసేజ్లో. అలా అందంటే మనకు ఇప్పుడు డౌట్ రావాలి, మరి ఇంతవరకు ఏమనుకుని కాపురం చేసి పిల్లలకి అంది, ఇప్పుడు నువ్వు నాకు రక్త సంబంధమైన పెనిమిటి అయితే అయ్యావని అంది. మరి అంతకుముందు మరి ఏమనుకుని కాపురం చేసింది అంటే అంతకుముందు అంతా ఆమె ఏదో ఒక కారణం బట్టి ఆయన్ని అంగీకరించలేదు. దేవుడైన యెహోవా వాళ్ళ ఇంటికి వచ్చి వాళ్ళ ఆయన్ని చంపడానికి వస్తే అప్పుడు ఈ భార్య ఏం చేసిందో చాలా మంచి విషయాలు ఉంటాయి. కానీ ఫైనల్ కంక్లూజన్ ఏమొచ్చిందో తెలుసా? ఇప్పుడు నువ్వు నాకు రక్త సంబంధమైన పెనిమిటివి అనే స్టేట్మెంట్లో ఆమె స్టేట్మెంట్ ఏంటో తెలుసా అండి? డిక్లరేషన్ ఏంటో తెలుసా? నీ జనమే నా జనం, నీ దేవుడే నా దేవుడు. ఇంకొక ఆమె చెప్పింది ఇంకొక సందర్భం, నయం అన్నారా? అక్కడ ఉన్న స్టేట్మెంట్ ఇన్ అదర్ వర్డ్స్ ఇక్కడ ఈమె చెప్పిన స్టేట్మెంట్, నీ జనమే నా జనం, నీ దేవుడే నా దేవుడు. ఇక్కడ ఆ వివరాలన్నీ ఇక్కడ ఇవ్వలేదు. కానీ ఈ కడుపులో ఉన్న ఇద్దరు పిల్లలు చాలా సమస్య తెచ్చి పెడుతుంటే ఈమె ఇంకొక ఆలోచన లేదు. బైబిల్లో రాస్తున్న దాన్ని బట్టి యెహోవాను అడగడానికి వెళ్తాను అనుకుందంటే అప్పుడే మీరు అర్థం చేసుకోవచ్చు ఈమెకు అర్థమైపోయింది. ప్రాణం ఇచ్చేవాడు, పిల్లల్ని ఇచ్చేవాడు దేవుడే యెహోవా. ఈ విషయం వాళ్ళ ఆయన ఆమెకి ఎలా చెప్పుకుంటాడంటే, చూసారా, ఈ పనాయన అదే ఎలియాజరు
అబ్రహాం పని ఆయన ఎలియాజరు కొడుక్కి, అంటే అబ్రహాం కొడుక్కి కోడలు తేడానికి వెళ్తాడు సిరియా దేశం. ఆ అమ్మాయిని తీసుకొని వస్తున్నాడు ఇంటికి, అబ్రహాం గారి ఇంటికి. ఆమె వస్తున్నప్పుడు ఇస్సాక్ గారు ఏం చేస్తున్నారు గుర్తుంది? పొలంలో ధ్యానిస్తున్నాడు. చూసారా? పెళ్లి చేసుకోబోయే వ్యక్తి కోసం సాధారణంగా మనుషులు ఒక వయసు వచ్చిన తర్వాత కళ్ళగంటారు, ఊహించుకుంటారు, ప్రయత్నాలు చేస్తారు. ఈ అమ్మాయితో బాగుంటుందేమో, ఈ అమ్మాయితో ఎలా ఉంటుందో, ఈ అమ్మాయి ఉద్రబాబు తలకాయ, ఇలాంటివన్నీ ఎన్నో కనిపించిన వాళ్ళందరి గురించి ఆలోచిస్తుంటారు. జీవితంలో ఎదురుపడుతున్న దగ్గర, ఆ వయసు వచ్చినప్పుడు దగ్గర పడుతున్న వాళ్ళందరి గురించి ఆలోచిస్తుంటారు. కానీ ఇస్సాకు దేవుని మీద ఆధారపడ్డాడు, దేవుని చిత్తమైన వ్యక్తి కోసం కనిపెట్టాడు. అమ్మాయి వస్తుంది కదా, అదేలే పెళ్లి కూతురు వస్తుంది కదా, తీసుకొస్తున్నారు కదా అనే టైంకి ఈయనకి టెన్షన్ ఉందో మరి ఏముందో కానీ డైలీ చేసేటట్లే ఆయన ఆ టైంకి, సాయంత్రం టైంకి పొలంలో దేవుని వాక్యం ధ్యానిస్తున్నాడంటే సో వండర్ఫుల్ కదా. ఇప్పుడు అలా ఆవిడతో కలిసి ఉన్నప్పుడు నువ్వు నన్ను ఫస్ట్ చూసే టైం నువ్వేమనుకున్నావు అని ఇలాంటి మాట్లాడుకుంటారు కదా. నీకేమనిపించింది, నచ్చానా, ఇలాంటి మాట్లాడుకుంటారు కదా. మరి ఇప్పుడు ఆ మాటలన్నింటిలో ఏమో నువ్వు వచ్చేసరికి నేను ప్రార్థన చేస్తున్నాను అంటే, ప్రార్థన ఎక్కడ చేస్తున్నావు అంటే పొలంలో, ఊరుకో. దేవునికి ప్రార్థన చేస్తే ఎవరైనా ఎక్కడ చేస్తారు? బొమ్మ దగ్గర చేస్తారు, దేవుని దగ్గర చేస్తారు. దేవుడు ఎక్కడ ఉంటాడు అక్కడ. దేవుడు ఎక్కడ ఉంటాడు? ఇంట్లో అనుకోండి. ఇంట్లో ఏముంటుంది మనకు? రూమ్, దేవుడి గది అంటారు కదా, లేకపోతే ఒక గూట్ లాంటిది ఏదో ఉంటుంది కదా. వింటున్నారా? దేవుడు అలాంటిది ఏదో ఒక షెల్ఫ్ ఉంటుంది, అందులో దేవుడు గూట్ లాంటిది ఉంటుంది, అందులో దేవుని ఫోటోలో బొమ్మలో పెడతారు. అయితే అక్కడ చేయాలి, లేకపోతే గుడికి వెళ్ళి చేయాలి. నువ్వు పొలంలో చేస్తున్నావు ఏంటి? ఈ దేవుడి బొమ్మ పొలంలో ఉంటుందంటే ఈ దేవుడు, మా దేవుడు ఆకాశంలో ఉన్నాడు, మా దేవుడు అంతటా ఉన్నాడు. మరి ఎన్ని చెప్పుంటాడో, ఎన్ని రకాలు చెప్పుంటాడో డోంట్ నో. కాకపోతే ఆలోచిస్తే ఒకవేళ వాళ్ళిద్దరి మధ్య సంభాషణ ఏం జరిగి ఉంటుంది? ఎంత క్లియర్గా ఈ పిల్లకి ఎలా అర్థమైపోయింది. ఇంకో పెద్ద విషయం ఏంటంటే, ఈమెకు పిల్లలు లేరని ఈమె బాధపడుతూ ఉంటే ఖచ్చితంగా ఈయన దేవుడైన యెహోవాకే ప్రార్థన చేసినట్లు వాళ్ళ ఆవిడికి తెలుసు. అండ్ వాళ్ళ ఆవిడ ముందే ప్రార్థన చేసి ఉంటాడు దేవుడైన యెహోవా. ఇప్పుడు మీకు ప్రశ్న, ఎంతకీ తన భార్యకి పిల్లలు పుట్టకపోతే ఈ ఇస్సాకు దేవుడైన యెహోవాకే పిల్లల్ని ఎందుకు అడిగాడు? ఇంకొక దేవుడిని, దేవతని, ఇదిగో మీ సిరియా దేవతను అడగద్దు, నేను యెహోవాని అడుగుతా, చూడడానికి చేస్తా. కానీ తన భార్య ముందు యెహోవాకే ఇస్సాకు ప్రార్థన చేయడానికి కారణం ఏంటి? ప్లీజ్, మీకు తెలిసిన ఆన్సరే. అదే ఎక్కడి నుంచి వచ్చిందని. ఈ అబ్బాయి పుట్టింది ఎప్పుడు పుట్టాడు? మరి ఈ అబ్బాయి ఇప్పుడు పుట్టాడు, వాళ్ళ నాన్నగారికి 90 సంవత్సరాల వయసులో పుట్టాడు ఈ అబ్బాయి. 100 అండి ఈ అబ్బాయి. చూసారా? అదే పెద్ద వింత. సో ఈయనకు డౌట్ లేదు, పిల్లలు పుట్టట్లేదంటే ఏం చేయాలంటే, నేను ఎప్పుడు పుట్టాను మా అమ్మ నాన్నకి? మా నాన్న వయసు 100 ఏళ్ళు ఉన్నప్పుడు పుట్టాను. కాబట్టి మాకు పిల్లలు పెళ్ళైన తర్వాత పిల్లలు పుట్టట్లేదంటే అసలు అందులో డౌటే లేదు, క్వశ్చనే లేదు ఆయనకి. సో ఏం పర్లేదు, ఇంకొక రెండు ఆలోచన లేదు. ఈ భార్య ముందే ఏమని ప్రార్థన చేసి ఉంటాడు? ప్రార్థన అంటే ఇది అది అని అనడానికి ముందు ఆయన ఏం చేశాడో ముందు చెప్పాలి జనాలు. మా అమ్మ అంత ముసలిది, మా నాన్న అంత ముసలోడు, పిల్లలు లేకుండా 100 సంవత్సరాలు అయిపోయింది ఇద్దరు. వాళ్ళిద్దరి మధ్యన వయసు 10 సంవత్సరాల గ్యాప్. ఎవరు? అబ్రాము వాళ్ళ అమ్మ నాన్నకి. 90 సంవత్సరాల ముసలామె బిడ్డను కంది. అది నువ్వు ఇస్తానని మాట ఇచ్చావు. ఎప్పుడు? 75 సంవత్సరాల వయసులో వాళ్ళ నాన్న ఉన్నప్పుడు, అప్పుడు మాట ఇచ్చి అక్కడకు మరొక 25 సంవత్సరాల తర్వాత. సో దేవుడు అది కూడా మా నాన్నను పిలిచి మా నాన్నతో మాట్లాడిన దేవుడు చేస్తాడంతే. సో ఈయనకి ఇంకో క్వశ్చన్ లేదు. అందులోకి ఇస్సాకు రక్షణ అనుభవం ఎప్పుడు జరిగింది? అది కూడా తెలుసు కదా. టీనేజ్. ఆయనకు ఒక 14-17 సంవత్సరాల వయసులో బలమ్మని అడుగుతాడు వాళ్ళ నాన్న దేవుడు.
ఇంకా ఆ అనుభవంతో అయ్యి బాబోయ్ దేవుడే యెహోవా అంటే ఆయనకి ఇంకా బాగా తెలుసు. ప్రాణం విలువేంటో, జీవితం విలువేంటో, పుట్టించినవాడు, మరణం ఎక్కడి వరకు వచ్చింది ఆపి మరలా జీవితం ఇచ్చినవాడు దేవుడే యెహోవా పట్ల. ఇంకా గొప్ప విషయం ఉంటుంది ఒక దగ్గర 31వ అధ్యాయంలో. బైబిల్ ఎక్కడ అలాంటి స్టేట్మెంట్ ఉండదు. 2 సార్లు ఉంది ఒకే అధ్యాయంలో. అది కూడా ఇస్సాకు వాళ్ళ అబ్బాయి చెప్తాడు, తండ్రి భయపడిన దేవుడు. ఇస్సాకు భయపడిన దేవుని తోడని ప్రమాణం చేసి యాకోబు చెప్తాడు 31వ అధ్యాయంలో 2 సార్లు. అది కూడా అవన్నీ వద్దులేదు. సో ఇప్పుడు వాళ్ళ తండ్రిని ఎలా జ్ఞాపకం పెట్టుకున్నాడు తెలుసా? మా నాన్న ఇస్సాకు దేవునికి భయపడ్డాడు. సో ఇప్పుడు మీ నాన్న గురించి ఒక విషయం చెప్పంటే, నేనంటే మా నాన్నగారికి చాలా ఇష్టం అని నేను మొదలు పెడతాను. నా కోసం మా నాన్నగారు ఎన్ని కష్టాలు పడ్డారు అని మనం చెప్తాం. మీ నాన్న గురించి ఫస్ట్ స్టేట్మెంట్ ఏం చెప్తావు, ఆయన ఏంటి అని అంటే మనం ఇవన్నీ చెప్పవచ్చు. యాకోబు వాళ్ళ నాన్న గురించి ఒక ముఖ్యమైన స్టేట్మెంట్ చెప్తుంటే, హీ ఫియర్డ్ గాడ్. ఇంకెన్నో ఉండొచ్చు తర్వాత, కానీ పిల్లలకి తల్లిదండ్రులు, అది కూడా భక్తిగల తల్లిదండ్రులు గుర్తుండాల్సిన ఒక అద్భుతమైన చాలా ముఖ్యమైన సాక్ష్యం. అండ్ ఐడెంటిటీ, మెమరీ, అవర్ ఫెయిత్ ఆర్ అవర్ రిలేషన్షిప్ విత్ గాడ్. అదొకటి గుర్తుంచుకోవాలి, ప్రాముఖ్యమైన పాఠం. వాట్ ఇన్ఫ్లుయెన్స్ వీఆర్ గివింగ్ టు అవర్ చిల్డ్రన్ అండ్ ఈవెన్ అవర్ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్. హౌ డూ వీ రియల్లీ ఇన్ఫ్లుయెన్స్ అవర్ బడీస్, పీపుల్ అరౌండ్ అస్. దయచేసి అది గుర్తుంచుకోవాలి, సీరియస్ లెసన్. ఇప్పుడు పాట, దేవుని పాట. నాకు ఇచ్చిన టైంలో 24 minutesకి వచ్చాను నేను. 24th minute అదే నాకున్న 6 minutesలో. ఇంతకీ దేవుడు పాట పాడడం ఏంటి? దేవుడు పాట పాడడం ఏంటి? ఇప్పుడు మనం పాట పాడేమంటే ఎవరి మీద పాడతాం? దేవుని మీద పాడతాం. ఇప్పుడు దేవుడు పాట పాడితే ఆయన ఎవరి గురించి పాడతాడు? ఎవరి మీద పాడతాడు? ఎక్కడున్న 2 పిల్లల గురించి పాడుతున్నాడు. ఈ అమ్మ నాన్న గురించి కాదు, 2 పిల్లల గురించి మాట్లాడుతున్నాడు. నీ ప్రాణానికి ఏమవ్వదు, వాళ్ళ ప్రాణానికి ఏమవ్వదు, చాలా ఫ్యూచర్ ఉంది, చాలా ప్లాన్ ఉంది. అస్సలు నువ్వు బర్రీ అవ్వద్దని నువ్వు సంతోషించాల్సిన విషయం అది. దేవుడు ఆ ఫ్యామిలీ మూడ్ మొత్తం మార్చేసి చూడండి. అద్భుతం కదా, దేవుడు ఎంత మంచివాడు చూస్తున్నారు. మనం ఆందోళనలో, భయంలో ఏమవుద్దో, ఏం బతుకుతాం, ఏం తింటాం, ఎలా ఉంటుందో అని ఎంతసేపు మనం బాధపడి భయపడుతుంటాం. కానీ దేవుని దగ్గరికి వస్తే దేవుడు మూడంతా మార్చేస్తాడు. అర్థమవుతుందా? దేవుని దగ్గరికి రాకుండా ఉన్నంత వరకు ఏ పాపాలు చేస్తూ ఉంటాం. అప్పుడు కూడా 3 మార్చి తీసుకొని వస్తాడు. ఇక్కడ తీసుకొచ్చినప్పుడు మళ్ళీ ఇంకో 3 మారుస్తాడు. అప్పుడేమో భయం, పనిష్మెంట్. ఇక్కడ తెచ్చినప్పుడు రిపెంటెన్స్, బ్రోకెన్నెస్. ఆ తర్వాత ఫర్గివ్నెస్తో దేవుడు ఏమిస్తాడంటే మరలా జాయ్, ఆనందం. దట్స్ హౌ హీ రెస్టోర్స్ అవర్ సోల్స్. ఇంతకీ దేవుడు పాడిన పాట బట్టి కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు. మొదటి ప్రాముఖ్యమైన విషయం ఏంటి తెలుసండి? ఈ దేవుణ్ణి సంతోషపెట్టాలనుకునే వాళ్ళు, ఈ దేవుణ్ణి, ఈ బైబిల్ ఏ దేవుని గురించి సాక్ష్యం ఇస్తుందో ఆ త్రియేక దేవుడైన యేసుక్రీస్తుని సంతోషపెట్టాలనుకుంటే, ఇంతకీ ఆయన దేంతో సంతోషిస్తాడు? ఇదిగో ఇప్పుడు మనం చూసాం. దేంతో ఆనందిస్తాడు? ఆయన దేంతో ఆనందిస్తాడు చెప్పండి? ఆయన పాడిన పాట బట్టి ఆయన దేంతో ఆనందిస్తాడు చెప్పండి? ఆయన ఆనందం, ఆయన జాయ్ ఎందులో ఉంది చెప్పండి? మొదటిది గాడ్స్ చూజన్ ఫ్యామిలీ. రెండవది గాడ్స్ చూజన్ ఇండివిజువల్స్. గాడ్స్ చూజన్ ఇండివిజువల్స్. దేవుడు కోరుకునే కుటుంబం అంటే దేవుని సంతోషం. దేవుడు కోరుకునే వ్యక్తులంటే దేవునికి సంతోషం. ఈ విషయాలన్నీ మనకు అర్థం కావాలి. నిజంగా దేవుడు కోరుకున్నాడా? ఇంతకీ ఎవరు వాళ్ళిద్దరు? ఈ విషయాలన్నీ మనకు కావాలంటే ఎక్కడ ఉన్నాయనండి? చెప్పట్లేదు ఎవరు. ఇప్పుడు దేవుడు పాడిన పాట అక్కడ ఉంది కదా, ఆ పాటకు ఇంతకీ ఎవరా ఇద్దరు? చిన్నవాడు, పెద్దవాడు, అలాగే ఎలాగే అని చెప్తున్నారు కదా, 2 జనపదాలు అంటారు. ఈ విషయాలన్నీ తెలుసుకోవాలంటే ఎక్కడ ఉన్నాయని? ఏంటి అంత కఠినమైన ప్రశ్న? నాకు తెలిసి ఇదే అన్నిటికంటే సులభమైన ప్రశ్న. ఇదే మీరేమో చెప్పట్లేదు. అవన్నీ ఎక్కడున్నాయి వివరాలు కావాలంటే? బైబిల్ గ్రంథం. హిస్ డిలైట్ ఈజ్ హిస్ ఫ్యామిలీ. హిస్ డిలైట్ ఈజ్ హిస్ పీపుల్, హిస్ సర్వెంట్స్, హిస్ ఇండివిజువల్స్. హిస్ డిలైట్ ఈజ్ ద బైబిల్.
హోలీ స్క్రిప్చర్స్. దేవుని సంతోషపెట్టాలనుకునే వాళ్ళు ఆ దేవుడు కోరుకునే పిల్లలతో కలిసి ఉండడం, ఆనందించడం, ఆయన సంతోషపెట్టడం. సో గాడ్ హ్యాస్ గ్రేట్ డిలైట్ ఇన్ అవర్ ఫెలోషిప్. దేవుని ప్రజలు, దేవుని కోరుకునే ప్రజలతో మనం కలిసి ఆనందించడం, దేవునితో కలిసి మనం సంతోషించడం, ఆయన సంతోషపెట్టడం. దట్స్ హౌ వీ మస్ట్ వాల్యూ ద ఫెలోషిప్. అండ్ దేవుడు ఒక వ్యక్తిని, ఇద్దరు ఎలాంటి వాళ్ళు చూసారా, బయటకు వచ్చేది తెలుసు కదా, ఇద్దరు వాళ్ళ విషయంలో ఆయన సంతోషిస్తున్నాడంటే మనం ఎంతసేపు పిల్లలు ఇలా ఉన్నారు, అలా ఉన్నారు, ఒక్కడొక మాట వినడం, మనకి ఎంతసేపు నెగిటివ్స్ కనిపించి, ప్రాబ్లమ్స్ కనిపించి బాధపడుతుంటాం. కానీ వాళ్ళు ఎన్ని రకాల డ్యాన్స్లు వేసినా లెవెల్ చేస్తారు. వాళ్ళు ఎన్ని రకాల గొడవలు పడి ఫైట్లు ఆడినా కానీ ఇదిగో దేవుడు తన చిత్త ప్రకారం వాళ్ళని సాఫ్గా మారుస్తాడంటే తిన్నగా చేసుకుంటాడు. ఈ విషయాల్లో దెబ్బలు ఉన్నాయి, ఏం పర్వాలేదు. దేవుడు అద్భుతంగా 28 minutes చూసారా టైం. సో దేవుడు, సో ఇంకెందుకు ఈ ఒకటే స్టేట్మెంట్, తర్వాత ప్రార్థన చేసుకుందాం. గాడ్ టేక్స్ హిస్ జాయ్ లేక హీ డిలైట్స్ ఇన్ ఈ 3 ముఖ్యమైన పాయింట్స్. అది సో దేవుడు కోరుకునే ప్రజలు అన్న మీకు ఆ సంతోషం, ఆ ఆనందం అందులో మీరు ఎదుర్కోవాలి. లోకంలో దేవునికి ఎగ్నిస్ట్గా ఉండే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. దేవుడు కూడా వాళ్ళని కోరుకోలేదు. అలాంటి వాళ్ళ మీద పిచ్చి ప్రేమలు, ఏడుపులు, చేతులు కోసుకోవడాలు, సూసైడ్లు చేసుకోవడాలు ఎవరి కోసం? కానీ దేవుడు ప్రేమించే, సో ఈ విషయం ఏం తెలియజేస్తుందంటే, మ్యారేజెస్ గురించి ప్రార్థన రిక్వెస్ట్ పెట్టారు కదా. మనం పెళ్లి చేసుకోవాలనుకుంటున్న వ్యక్తి పట్ల దేవునికి ఏమైనా సంతోషం ఉందా? ఈజ్ రియలీ చోజన్? అంటే ఇక్కడ మా పిల్లలు ఉన్నారు కాబట్టి చెప్తున్నాను, మా ఇంట్లో మా పిల్లలు ఉన్నారు కాబట్టి 100% చెప్తున్నాను. సో ఇది ఫ్యామిలీ గురించే, ఈ టెక్స్ట్ వాక్య భాగం కుటుంబం గురించే. మ్యారేజ్ అండ్ చిల్డ్రన్ ఈ అన్నిటి గురించి వస్తున్నాయి. ఇందులో దేవుని యొక్క సంతోషం ఏదంటే ఇది. సో మన సంతోషం ఎక్కడ వెతుక్కుంటున్నాం? దేవుని సంతోషమే మన సంతోషం అయితే అద్భుతం. ఇదిగో ప్రపంచ చరిత్ర ఈ రేంజ్లో, అందులో నుంచి వచ్చిన వాళ్ళే, ఓల్డ్ హిస్టరీ ఈ రోజు కూడా వాళ్ళ పేర్లు వినిపిస్తున్నాయి. ఇస్రాయేల్ పుట్టేది ఎవరో తెలుసా? ఇజ్రాయేల్. ఇది 3 చెప్పాను, ఇప్పుడు 4 అసలైన విషయం చెప్పి ప్రార్థన చేస్తాను. ఎందుకు దేవుడు వాళ్ళిద్దరు బట్టి ఆనందించి పాట పాడడానికి కారణం ఏంటంటే, అతి ప్రాముఖ్యమైన 4వ అల్టిమేట్ ఫైనల్ కారణం ఏంటి చెప్పండి? అవన్నీ అయిపోయి ఇంకా అవన్నీ దాటి చెప్పాల్సిందే. చాలా పెద్ద విషయాలు ఉన్నాయి, కాకపోతే ఫైనల్ వాళ్ళలో నుంచే తన కుమారుడు లోకరక్షకుడిగా ఈ లోకానికి వస్తాడు, ప్రభువైన యేసుక్రీస్తు. అంటే దేవుడు ఆనందించే వ్యక్తి ఎవరో తెలుసా అమ్మా? వింటున్నారా? దేవుడు ఏ వ్యక్తి బట్టి ఆనందిస్తాడో తెలుసా? తన కుమారుణ్ణి లోకానికి అందించడానికి. మరి కొంతమంది రక్షణ కోసం తన కుమారుణ్ణి పరిచయం చేసేవాళ్ళు, తన కుమారుణ్ణి అందించేవాళ్ళు ఎవరో వాళ్ళు ప్రభువుకి, దేవునికి గ్రేటెస్ట్ డిలైట్. సో మనం దేవుని మీద పాట పాడడం ఒక ఎత్తు అయితే, దేవుని కుమారుని కొరకు జీవించి ఆయన్ని ఇతరులకు పరిచయం చేసి మరికొంతమందిని దేవుని దగ్గరికి రక్షణలోకి నడిపించే వాళ్ళ మీద దేవుడు పాట పాడుతాడన్న మాట అని ఎంతో కొంత మనం అర్థం చేసుకోవాలి. అంటే అందరి మీద పాట పాడతాడు ఇప్పుడంటే ఏమో, అది కాదు నా పాయింట్. బట్ హీ డిలైట్స్ ఇన్ us if we live for the Christ, the Lord Jesus, and serve him, so that కొంతమంది అయినా ప్రభు దగ్గరికి నడిపించి రక్షించేటట్లు, ప్రభుకి మనము మన కుటుంబాలు ఆశీర్వాదకరంగా ఉండేటట్లు మన జీవితాలు మార్చమని, ఆశీర్వదించమని ప్రభువును వేడుకోవాలి. అన్నిటికంటే గ్రేటెస్ట్ డిజైర్ మన కుటుంబం పట్ల మన పట్ల ఉండాలి. ప్రభు మనల్ని, మన కుటుంబాలను ఆశీర్వదించి ఘనమైన కార్యాలు జరిగించుకొని అక్కడ ప్రారంభమైంది హిస్టరీ అంతా. అక్కడ స్టార్ట్ అయింది హిస్టరీ అంతా. అసలు ఎవరు యాకోబు, ఎవరు ఇజ్రాయేల్, ఎవరు వాళ్ళతో ఏంటి చరిత్ర అంతా అక్కడ స్టార్ట్ అయింది. మనం ఈ రోజున్న కష్టానికో సమస్యకో చూసి బాధపడతాం ఏమవుతాం అని. బట్ యూనో గాడ్ హ్యాస్ మరి మనకు అసలు అర్థం కాదు. ఇప్పుడు ఈ బైబిల్ గ్రంథం అంతా ఇప్పుడు భార్య భర్తలు ఇద్దరు కూర్చోబెట్టి చెప్తారా ఏంటి? ఆయన చెప్పిన 4 స్టేట్మెంట్స్లో ఎంత చరిత్ర ఉంది.
మనకు దేవుని యొక్క మాటలు కార్యాలు పూర్తిగా అర్థం కాకపోయినా మన కోసం ప్రాణం పెట్టే ప్రేమ ఆయన దగ్గర ఉంది కాబట్టి వీ కెన్ ట్రస్ట్ హిమ్. అంతే, మనకి ఏం పెద్ద పెద్ద విషయాలు తెలియక్కర్లా, వివరాలు తెలియక్కర్లేదు. ఆయన చెప్పాడంటే ఏం పర్లేదు, మీరు భయపడద్దు, సంతోషించండి అని చెప్పాడంటే అంతే. మిగతా ఆందోళన, భయాలు, టెన్షన్లు అన్నీ పక్కన పెట్టి దేవుని చిత్తంలో అడుగులేస్తున్నామా లేదా, అంటే దేవునికి నచ్చిన పని చేస్తున్నామా లేదా, అదొక్కటే మీరు పరీక్షించుకొని ప్రభువు యొక్క ఘనమైన నామం కొరకు జీవించడం. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రార్థన చేస్తున్నాను. పరిశుద్ధ తండ్రి, ఇదిగో నా ముందున్న ఈ ప్రియులు, చిన్న బిడ్డలు, యవ్వనస్తులు, పెద్దవారు, సేవలో ఉన్నవారు, సేవకి సహకారులుగా ఉన్నవారు, నేను, నా కుటుంబం, మీరు నాకు అప్పగించిన పరిచర్య, ఆ ప్రియులందరినీ నీ కృపలో కాపాడి ఆశీర్వదించండి. నీ ఘనమైన కార్యాల కొరకు మమ్మల్ని వాడుకోవాలి, సరిచేయండి. మీకే మహిమ. ఈ కుటుంబానికి ఇంకా ఏదైతే లోటుగా ఉందో ప్రతి దాని విషయంలో మీ మేలు, మీ సమాధానం, మీ కార్యాలు ప్రతి విషయంలో జరిగించి మహిమ పొందుకోమని, గొప్ప సంతోషం, సమాధానం మీ కుటుంబానికి అనుగ్రహించమని, ఈ పరిచర్యను కూడా అన్ని విషయాల్లో అభివృద్ధి పరిచి ఆశీర్వదించమని, మీ సేవకులను వారి కుటుంబాన్ని బలపరిచి వాడుకోమని, మాలాంటి వారి ప్రార్థన మీలాంటి దేవుడు ఆలకించగలిగే ఒకే ఒక్క నామం, మార్గమైన యేసుక్రీస్తు ప్రభు పేరిట మీ శరణు తెచ్చి అడిగిన వాటన్నిటిని పొంది ఉన్నామని నమ్ముతూ మనం స్తుతిస్తున్నాము పరమ తండ్రి. ఆమేన్.